హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన వెహికల్ మీద పడ్డ ట్రాఫిక్ చలాన్‌ని ఎలా చెక్ చేసుకోవాలి, చలాన్‌లు పడితే ఆ చలాన్ ఎలా పే చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. పీసీలో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బాక్స్‌లో ఈ చలాన్ అని సెర్చ్ చేయాలి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్‌ని ఓపెన్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ వెహికల్ నెంబర్ దగ్గర మీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత పక్కన క్యాప్చర్ కోడ్ ఉంటుంది. క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేయాలి. సో మనకి మన వెహికల్ మీద ఉన్న చలాన్లు ఏమైనా ఉంటే ఇలా చూపిస్తుంది. సో మనకి ప్లేస్ చూపిస్తుంది, అలాగే ఎప్పుడు మనకి ఏ టైంలో చలాన పడింది, అలాగే ఏ డేట్లో పడింది కూడా చూపిస్తుంది. అలాగే ఎక్కడ ప్లేస్ చూపిస్తుంది, అలాగే ఎందుకోసం చలాన పడింది కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే పక్కన క్లిక్ ఫర్ ఇమేజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా ఇమేజ్ని చెక్ చేసుకున్నప్పుడు ఆ వెహికల్ మీది కాకపోతే మీ పేరు మీద రాంగ్గా చలాన్ పడితే మీరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ చలాన్లు అయితే మీరు తీపించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా నేను చలాన్లు అన్నీ కూడా ఒకసారి పే చేయాలనుకుంటే నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొడుతున్నాను. లేదు ఇండివిజువల్గా పే చేయాలంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న మనీని బట్టి మనం అయితే పే చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూఆర్ పేమెంట్ అని ఉంది కదా, క్యూఆర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇప్పుడు పక్కన వెరిఫై ఓటీపీ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ తోటి మన ఫోన్పే నుంచి కానివ్వండి, గూగుల్ పే నుంచి కానివ్వండి, పేటిఎం నుంచి కానీ మనం అమౌంట్ని పే చేయొచ్చు. మన అమౌంట్ పే చేసిన 2 to 3 డేస్లో మనం కట్టిన చలాన్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము చలాన్ని చెక్ చేసుకుని అయితే చలాన్ని క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.